తెలంగాణలో రేవంత్ వర్సెస్ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్న రేవంత్, రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్న బీఆర్ఎస్ లేదా అసలు ఇక్కడ ఫైట్లో? అంటే ఈ దీంట్లో ఉన్న పాయింట్ అది. నిన్న గుజరాత్లో రేవంత్ రెడ్డిని అక్కడ ఒక ముఖ్యంగా తెలంగాణ పెద్ద రాష్ట్రం కాబట్టి దక్షిణాదిన ఆయన బాగా ప్రొజెక్ట్ చేశారు. ఆయన అక్కడ ప్రసంగం కూడా చేశారు. కాంగ్రెసే లౌకిక తత్వాన్ని కట్టుబడి ఉంటుందని రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అది కూడా కాకుండా ఆయన ఈరోజు తెలంగాణకు వచ్చి ఏదో సభలో మాట్లాడుతూ నేను యంగ్, నా బ్రాండ్ యూత్ అన్నాడు ఆయన. నాది యూత్ బ్రాండ్ అని. నేను ఎప్పటికీ యూత్ బ్రాండ్గా ఉండి నేను ఫైట్ చేస్తానంటూ బీజేపీని మేము రానివ్వం. అక్కడ ఆయన గుజరాత్లో మాట్లాడుతూ ప్రతిజ్ఞ పూనాడు, బీజేపీని అడుగు మోపనివ్వం. తను దక్షిణాదిన తదుపరి అధికారంలోకి వచ్చే తెలంగాణ అనేది బీజేపీ కలలు కంటుంది. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బీజేపీని ఇక్కడ కాలు పెట్టనివ్వను, ఎక్కడ కూడా వాళ్ళని రానిచ్చే అవకాశం లేదు. వాళ్ళు చాలా పథకాలు పన్నాగాలు అయితే వేస్తున్నారు, మేము అలర్ట్గా అప్రమత్తంగా ఉంటాము అని ఆయన అక్కడ చెప్పారు. అయితే రెండో నేను ఈ అంశం మనం ఎందుకు మాట్లాడాలంటే, కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ వారుగా మార్చి ఇప్పుడు బీఆర్ఎస్ రైతోత్సవాలు, బీఆర్ఎస్ పుంజుకుంది, కేసీఆర్ మళ్ళీ వ్యూహాలకు పదును పెడుతున్నారు, ప్రతి చోట మధ్యంతర ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు ఈ పద్ధతిలో ఉంది కదా. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్తో సాగుతున్న ఈ పోరాటాన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఒక జాతీయ పోరాటంతో అనుసంధానం చేయాలనేది కాంగ్రెస్ వ్యూహంలాగా ఉంది. అందుకే రేవంత్ ప్రత్యేకించి అంశాన్ని గుజరాత్లో చేశారు. దానికి తగినట్టే బీజేపీ కూడా బస్తీ చలో గాంవ్ చలో అనే కార్యక్రమం వాళ్ళు చేపడుతున్నారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ లైమ్ లైట్లోకి వచ్చి మేము వెనకబడిపోతామని బస్తీ చలో గాంవ్ చలో అని ప్రతి చోట కూడా ఊళ్ళలోకి వెళ్ళి ప్రచారం చేయాలి. మళ్ళీ మన తెలంగాణలో ఇప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ ఈ స్థానిక సంస్థల నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయడం లేదు. బీఆర్ఎస్ కూడా దాన్ని బీజేపీకే వదిలేసింది. అలాగే అధ్యక్షుడిగా ఎవరు రావాలి అంటే కే లక్ష్మణ్ నిజానికి గతంలో ఉన్నాడు, పెద్ద వివాదరహితుడు, ఎంపీని కూడా చేశారు, జాతీయ పార్లమెంట్ బోర్డులో ఉన్నాడు. ఆయన అయితే ఏ గొడవ ఉండదు అనుకుంటే ఆయనకు అంత ఆసక్తి లేదట. ఎక్కడ మళ్ళీ జాతీయంగా ఎంపీ అయ్యాక ఇవన్నీ అనవసరం అని కూడా ఆయన అనుకొని ఉండొచ్చు వెంకయ్య నాయుడు లాగా. ఇప్పుడు బండి సంజయ్ లేకపోతే బండి సంజయ్ ఏమో ఇదివరకే చేస్తున్నారు కాబట్టి ఈటెల రాజేందర్, బండి సంజయ్ వీళ్ళ మధ్యలో రామచంద్రరావు ఇలా అధ్యక్షుడిని తొందరగా ఎన్నుకుంటే గాంవ్ చలో బస్తీ చలో చేయొచ్చు అనే దాంట్లో ఉంది. బీజేపీ మటుకు రాజా సింగ్ ఏం చేస్తాడనేది కూడా దాని మీద కూడా రకరకాల కథనాలు అని కూడా రాజా సింగ్ కూడా అసంతృప్తిగా ఉన్నాడని, అంత తేలిగ్గా వదులుకుంటారని నేను అనుకోను. కానీ ఏదో ఒక మధ్య మార్గం ఏదైనా చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న పద్ధతిలో మార్చడానికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రధానమైతే కనుక అప్పుడు సహజంగా కమ్యూనిస్టులు వామపక్షాలు ఒక విస్తృతమైన జాతీయ దృశ్యం కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అందుకని కొత్త మలుపు తిరిగి అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తాడా లేదా చంద్రబాబు వస్తాడా లేదా ఎన్డీఏ ఇక్కడ కూడా ఇలాగే ఏర్పడుతుందా, ఈ కొత్త ఈక్వేషన్స్ తెలంగాణలో కొత్త ఈక్వేషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.